బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో స్థానిక సంస్థల కార్యశాల కార్యక్రమంలో రాగిరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వెల్దుర్తి మండల వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 11% జనాభా ఉన్న ముస్లింలకు బీసీలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42%లో 10% ముస్లింలు రిజర్వేషన్ పోతే కేవలం బీసీలకు 32% మాత్రమే రిజర్వేషన్ అవకాశం లభిస్తుందని, దీంతో బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ది ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రికి సూచించారు. 10% ముస్లిం రిజర్వేషన్లు తొలగించి బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగిరాములు, వెల్దుర్తి మండల అధ్యక్షులు పడిగే దాసు, ఉపాధ్యక్షులు కుస్తీ బాలకిషన్, నర్సింలు, జనరల్ సెక్రటరీ గడ్డం నాగరాజు, సీనియర్ నాయకులు కర్రె వెంకటేష్, ముదిరాజ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వెల్దుర్తి మండలానికి సంబంధించి అన్ని ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు ఒంటరిగా పోటీ చేసి జెడ్పీటీసీతో పాటు మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు గెలిచి ఈ వెల్దుర్తి మండలంలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగురవేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లకు సంబంధించి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక రకాలైన ఇబ్బందులను గురి చేస్తూ ఈరోజు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు దక్కవలసిన రిజర్వేషన్ పైన వాళ్ళకు స్పష్టత లేదు. ఆ ప్రభుత్వానికి బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించాలనే చిత్తశుద్ధి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, నిజంగా మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించిన తర్వాత ఇప్పటికీ 16 నెలలు కూడా దాటిపోయింది. ఒక్క రోజు కూడా దాని మీద కార్యాచరణ పెట్టకుండా హడావుడిగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళను అయోమయానికి గురిచేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. కానీ నిజంగా 42% రిజర్వేషన్ ఈ యొక్క బీసీలకు ఇవ్వాలనే ప్రేమ కానీ నిజమైన ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. మిగతా విషయాలు ఆలోచిస్తే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట చెప్తా ఉన్నాడు, మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సాధిస్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన, మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం, మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఏదైతే అసెంబ్లీలో మీరు ఏమైనా పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంకేమైనా డ్రామాలు ఆడినా, మీరు ఈరోజు 12% ఉన్న ముస్లింలకు 10% 42%లో కలిపి చూపడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి ముఖ్యమంత్రికి దమ్ము లేదు. నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ అమలు చేయాలి. 113 కులాలు ఉంటాయి, ఆ 103 కులాల యొక్క పర్సెంటేజ్ శాతాన్ని, ఒక్కొక్క కులం ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఎంత అవసరం ఉంటుంది రిజర్వేషన్ ప్రకారము, ఆ 113 కులాలను కలిపి 42% రిజర్వేషన్ కల్పించాలి తప్ప 12% ముస్లింలు ఉంటే ఈరోజు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఇది బీసీ రిజర్వేషన్లా లేకపోతే ముస్లిం రిజర్వేషన్లా? ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నామన్నా, గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసినట్టయితే ఓల్డ్ సిటీలో 50 కార్పొరేటర్లలో పోటీ చేస్తే 50 కార్పొరేటర్లను తీసుకుంటే 30 కార్పొరేటర్లు ఈరోజు బీసీలకు వచ్చినాయి. ఆ 30 కూడా ఎంఐఎం ముస్లింలు మాత్రమే పోటీ చేసి గెలవడం జరిగింది. అది 4% రిజర్వేషన్ ఉన్నప్పుడు. ఈరోజు 10% రిజర్వేషన్ తీసుకుపోయినట్టయితే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 నుంచి 60 సీట్లు అదే బీసీ రిజర్వేషన్కి వస్తే అదే మైనార్టీకి సంబంధించి ఎంఐఎం పార్టీ ముస్లింలు గెలిచే అవకాశం ఉంటుంది, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మేము బీసీలుగా 42% రిజర్వేషన్స్ ఇస్తే స్వాగతిస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా బీసీలుగా వెనుకబడిన చాలా పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది పేద ప్రజలు ఉన్నారు,
వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పేదలకు సాయం చేయాలనే ఆలోచనతోని మీరు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతుంది, మోసం చేస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇవి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అనేక మనం చూసినట్టయితే వాళ్ళ ప్రభుత్వ పరిపాలన అన్ని అబద్ధాలు, డ్రామాలు, అప్పటికప్పుడు ఏదైనా మోసం చేస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇవి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అనేక మనం చూసినట్టయితే వాళ్ళ ప్రభుత్వ పరిపాలన అన్ని అబద్ధాలు, డ్రామాలు, అప్పటికప్పుడు ఏదైనా ఎగ్జిస్టింగ్ చేసుకొని ముందుకు పోవడం కోసం, స్థానిక ఎన్నికల్లో లబ్ధి ఉండడం కోసం మాత్రమే ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప బీసీల గురించి కాదన్నది ఇది ముమ్మాటికి నిజము. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొకటి అడుగుతా ఉన్నాం. ఈ మధ్యలో ఈ 2 రోజుల నుంచి ఒకటి చెప్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, 9th షెడ్యూల్లో చేర్చండి అని. మీకు దమ్ముంటే ఈరోజు రేవంత్ రెడ్డిని వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీకు దమ్ముంటే దేశ ప్రధాని దగ్గర తీసుకొని పోయి 42% సంబంధించి మీరు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి మీరు మాట్లాడి ఒప్పించే దమ్ము ఉంటే ఈరోజు ప్రధానమంత్రి దగ్గర పోండి. ముఖం లేదు కాంగ్రెస్కు. మీకు ముఖం ఉంటే పోరా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖం లేదు, ముఖ్యమంత్రి ముఖం లేదు. 42% రిజర్వేషన్ మీద స్పష్టత లేదు. వీళ్ళకు మతాలను, కులాలను వేరు చేసి ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది. మేము అసెంబ్లీలో 42% బిల్లు తీసుకొచ్చినప్పుడు 6 ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు సమర్థించడం జరిగింది. మండలిలో కూడా మేము మెజార్టీ ఉన్న 3 ఎమ్మెల్సీలు కూడా సమర్థించడం జరిగింది. అప్పటి వరకు కూడా మభ్యపెట్టింది కాంగ్రెస్. 42%లో 12% ఉన్న ముస్లింలను 10 మందిని తీసుకొస్తే 10% చొప్పిస్తే 42లో 10 పోతే ఇంకేముంటుంది? 32% కదా. ఎవరిని మోసం చేయడానికి, ఎవరి డ్రామాలు ఆడడానికి? మేము అందుకోసం కాంగ్రెస్ ప్రజలను కూడా ఒకటే విజ్ఞప్తి, ఇది బీసీల పట్ల ప్రేమతోని కాదు, కేవలం స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇది కుట్ర, ఇది మోసం. బీసీలను నయవంచన చేయడం, బీసీలను మోసం చేయడం, ఈ విధంగా ఈ ప్రభుత్వం బీసీలను అడ్డు పెట్టుకొని లబ్ధి పొంది స్థానిక ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. బీసీ మేధావులారా, బీసీ యువకులారా, ఎక్కడెక్కడైతే బీసీ అణగారిన కులాలు ఉన్నాయో, వెనుకబడిన కులాలు ఉన్నాయో, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినా అమలు చేయకున్నా 42% భారతీయ జనతా పార్టీగా ప్రతి దగ్గర ఒక మండల్ యూనిట్గా తీసుకొని 42% రిజర్వేషన్లు ఏవైతే మేము అనుకుంటున్నామో ఖచ్చితంగా బీసీలకు ఇవ్వడం, మేము ప్రజలను కూడా ఈ మండలంలోని ప్రజలను అందరిని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అవకాశాలు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితిని చూసారు. ఈరోజు పునాది గట్టిగా ఉండాలి. రేపు పునాది గట్టిగా ఉన్నట్టయితే రాష్ట్రంలో అధికారం వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు రాబోయే ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యేలు సీట్లను తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మేము ప్రజలను అందుకోసమనే ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పునాది గట్టిగా ఉండాలి. కాబట్టి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఈరోజు దయచేసి మేము ప్రజలను అడుగుతా ఉన్నా, మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మీరు మంచి మనసుతో ఆశీర్వదించి గెలిపించి ఈరోజు మీరు పంపినట్టయితే వీళ్ళు ఇంకా 2 సంవత్సరాల్లో రేపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద, రేపు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము బజార్లో నిలబెట్టి ఖచ్చితంగా మెడల్ వంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఈ ప్రజలకు కూడా ఈ విధంగా హామీ ఇస్తా ఉన్నాం. పెన్షన్ల విషయం కానీ ఏ విషయంలో ఉన్నా ప్రభుత్వాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది, మెడలు వంచవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవ్వరు నిలబడ్డాయిగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా దయచేసి అందరికి అప్పీల్ చేస్తా ఉన్నాం, వాళ్ళని గెలిపించవలసిందిగా స్థానిక ఎన్నికల్లో గెలిపించి మీరు భారతీయ జనతా పార్టీకి ఇంకా ముందుకు పంపాల్సిందిగా కోరుతూ జై భారత్ మాతాకి జై జై బీజేపీ.